అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తున్నారు నటి మాలవిక మోహనన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ తో యాక్ట్ చేయడం గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఆయనపై తనకున్న ఇష్టాన్ని తెలియజేశారు. బాహుబలి నుంచి ప్రభాస్ పై తనకు అభిమానం పెరిగిందని చెప్పారు. రాజా సాబ్ తో నేను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఇదొక హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఆ సినిమా వర్క్ లో భాగంగా గత కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నా. ఈ ప్రాజెక్టు విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నా. ఇలాంటి జానర్ లో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. కామెడీ, హర్రర్, రొమాన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ కథలో ఉంటాయి. ప్రభాస్ తో వర్క్ చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. బాహుబలి సినిమాకు నేను వీరాభిమానిని. బాహుబలి 1, 2 చిత్రాలు చూసిన తర్వాత నేను ప్రభాస్ కు అభిమానినయ్యా. ఆయనతో ఒక్కసారైనా వర్క్ చేయాలని కలలు కన్నా. అలాంటి సమయంలో నాకు సలార్ నుంచి అవకాశం వచ్చింది. ప్రశాంత్ నీల్ ఒక రోల్ కోసం అడిగారు. ఆ క్షణం ఎంతో సంతోషించా. నా కళ నెరవేరుతుంది అనుకున్నా. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు చేయలేకపోయా. కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి రాజా సాబ్ కోసం ఆఫర్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయా. ప్రభాస్ మూవీతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసిపెట్టి ఉన్నట్టు ఉంది అనుకున్నా అని మాలవిక మోహనన్ తెలిపారు. మాలవిక మోహనన్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ 2 పిటిషన్లపై విచారణ జరిగింది. అల్లు అర్జున్ తరపు లాయర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు ధర్మాసనంకు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది. ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు. ఈ లిరిక్ వింటుంటే తెలుస్తుంది కదా, ఇది అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ అని. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ సీరియల్. అయ్యోలు అమ్మోలు అంటూ పాట మొదలైందంటే ప్రేక్షకుల మధ్యలో చిరునవ్వులు మొదలయ్యేవి. ఆంజనేయుల ఐడియాలు, అమృతరావు అమాయకత్వం, అప్పాజీ పెనాల్టీలు, సర్వం అరవ భాష ఇలా ఒక్కొక్కటి యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సండే వస్తుందంటే చాలు అప్పట్లో చిన్నపిల్లలతో పాటు పెద్దలు జెమినీ టీవీకి అతుక్కుపోయేవారంటే అంతగా జనాలను ఇంపాక్ట్ చేస్తుంది అమృతం సీరియల్. అయితే ఈ సీరియల్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు హర్షవర్ధన్. ఈ సీరియల్లో అమృతం పాత్రలో అలరించిన విషయం తెలిసిందే. తన అమాయకత్వంతో అతడు చేసే పనులకు మంచి మార్కులు సంపాదించాడు. అయితే సీరియల్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమృతం మహిళా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని తెలిపాడు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, నాకు ఎదురైన అనుభవం గురించి చెబుతున్నా. యూత్ లో బాగా నచ్చిన ఈ సీరియల్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్ కి మాత్రం అస్సలు నచ్చలేదు. ఈ విషయం నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు అంటూ హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు. అందరికీ నమస్కారం. నేను మీ మెరీన్ పీర్జాదా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మంగ్లీ. నేనండి మీరందరూ ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న మీ శివారెడ్డి, మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. నేను మీ వందే మాత్రం శ్రీనివాస్. నేను మీ శ్రీముఖి. మీ అందరికి ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. చురియా చురియా చురియా, అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంట రాదురుసలియా, దాని పేరే మంగ్లీ దరియా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మంగ్లీ. మీ అండ్ మై బ్యాండ్ సౌండ్స్ ఆఫ్ మంగ్లీ ఈ డిసెంబర్ 31న మన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ FNCC లో పర్ఫామ్ చేయబోతున్నాము. సో ఎవ్వరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ వచ్చేసేయండి. మంచి మంచి పాటలు పాడుకుందాం, పొట్టు ఎంజాయ్ చేద్దాం, ఆటలు ఆడుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ద న్యూ ఇయర్ విత్ అ బ్యాంగ్. సీ యూ ఆల్ దేర్. 2024 కి బై బై చెప్పి 2025 కి వెల్కమ్ చెప్పేద్దాం గ్రాండ్ గా. 31 డిసెంబర్ నైట్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్దాం, ఏ ఎంటర్టైన్మెంట్కి వెళ్దామని ఆలోచన పడుతూ ఉంటారు. అవేమీ అక్కర్లేదండి. మన ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ FNCC వారు అద్భుతమైనటువంటి ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఎంతోమంది హీరోయిన్స్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, సినీ ప్లేబ్యాక్ సింగర్స్ చే పాటలు, అద్భుతమైన MC చే ఆటలు, మాటలు, గేమ్స్, వీటన్నిటితో పాటు నా మిమిక్రీ కామెడీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు అద్భుతమైనటువంటి ఆటలతో, పాటలతో, మాటలతో కడుపుబ్బా నవ్వుతూ అడిగేద్దాం. తప్పకుండా విచ్చేసి మన ఈ FNCC చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి 31st నైట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ న్యూ ఇయర్ December 31st కి మీ ప్లాన్స్ ఏంటి? నేను ఎక్కడ పర్ఫామ్ చేస్తున్నానని మీ అందరూ ఎదురు చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, నేను December 31st నైట్ కి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, అదేనండి మన FNCC లో పర్ఫామ్ చేయబోతున్నాను, హోస్ట్ చేయబోతున్నాను. సో అంగరంగ వైభవంగా సాగబోతున్నాయి FNCC లో ఈ December 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, మీ అందరూ కూడా వచ్చేసేయండి. లెట్స్ హ్యావ్ ఫన్ FNCC లో December 31st నైట్ 8 PM ఆన్వర్డ్. మన ఫిలిం నగర్ కల్చర్ సెంటర్ లో 31st రోజున ఎన్నో జోష్ అయినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో నేను పాడుతున్నాను. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్నమి రెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఆడుదాం పాడుదాం, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మీకు అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో FNCC లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీ అందరికీ కూడా వచ్చేయండి అండ్ లెట్స్ బ్రింగ్ ఇన్ ద న్యూ ఇయర్స్ టుగెదర్. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ ఆల్ దేర్. తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మానియా మొదలైంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో 2 వారాల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడించింది. ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు చేశారు. ఈ పాటల ట్యూన్లు, సంగీతం, లిరిక్స్, కొరియోగ్రఫీ, విజువల్స్ ఇలా అన్ని దేనికది ప్రత్యేకంగా ఉండేటట్టు దర్శకుడు శంకర్ ఓ ట్రీట్లో రూపొందించారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్ గా ఉండేందుకు తమ వంతు సహకారం అందించారు. ఈ చిత్రంలో జరగండి అనే పాట కోసం 70 అడుగుల ఎత్తున్న కొండ, దానిపై విలేజ్ సెట్ వేసి కళ్ళు చెదిరే రీతిలో 600 మంది డాన్సర్లతో 8 రోజులు చిత్రీకరణ జరిపారు. ఈ పాటకు ప్రభుదేవ కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఈ పాట కోసం మొదటిసారిగా పర్యావరణ రహిత కాస్ట్యూమ్స్ ను వాడటం విశేషం. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్పటికే విజయవంతంగా 3 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 4వ సీజన్ నడుస్తుంది. 7 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా వాటికి అదిరిపోయే స్పందన వచ్చింది. ఇక 8వ ఎపిసోడ్కు ఎవరు రానున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న మూవీ డాకు మహారాజ్. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్లు అన్స్టాపబుల్లో సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ మనవరాలు రాఘ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు నటుడు శ్రీసింహ వివాహం ఇటీవల వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి గురించి మురళీమోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెళ్లి విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ తనకు ఎంతో కాలం నుంచి తెలుసని ఆయన అన్నారు. పెళ్లి విషయంలో మాత్రం పూర్తి నిర్ణయం తన మనవరాలు శ్రీసింహదేనని ఆయన తెలిపారు. పెళ్లికి ముందే వారిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు రాఘ తన మనసులో మాట చెప్పిందని మురళీమోహన్ వెల్లడించారు. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైలా. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. విశ్వక్ చేసిన సోను మోడల్ పాత్ర పరిచయ నేపథ్యంలో వచ్చే పాటిది. నా సోను స్టైలే వేరు అంటూ హుషారుగా సాగిన ఈ పాటకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చగా విశ్వకు స్వయంగా సాహిత్యం అందించారు. నారాయణ్, రవిశంకర్, రేష్మా శ్యామ్ సంయుక్తంగా ఆలపించారు.
భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడడంపై నాగార్జున స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఐకానిక్ లెజెండ్స్తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్ఆర్ దూరదృష్టి ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి అని నాగార్జున పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కొనియాడిన విషయం తెలిసిందే. ఆయన ప్రశంసలపై నాగ చైతన్య దంపతులు స్పందించారు. మోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టులు పెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని నాగ చైతన్య, శోభిత పోస్టులు పెట్టారు. ఆ వెలుగు ఆకాశాన్ని తాకిందంటే అది ఒక సందేశం మాత్రమే కాదు, హెచ్చరిక కూడా అంటూ ది బ్యాట్మ్యాన్ సినిమాతో ఓ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మ్యాట్ రీవ్స్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఫిక్షనల్ పాత్ర బ్యాట్స్మ్యాన్ ను ఆధారంగా చేసుకునే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మ్యాట్ రీవ్స్. 2022లో విడుదలైన ఈ సినిమాలో గోథమ్ సిటీలో చీకటి శక్తులను ఎదుర్కొనే క్రమంలో బ్యాట్మ్యాన్ చేసిన విన్యాసాలు అభిమానులను కట్టిపడేశాయి. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా బ్యాట్మ్యాన్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రాన్ని 2026లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఈ చిత్ర బృందం. ఓ సినిమా చిత్రీకరణ వెనుక ఎంత కష్టం ఉంటుందో దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు కూడా చిత్ర బృందం అంతే కష్టపడుతూ ఉంటుంది. దర్శక నిర్మాతల దగ్గర నుంచి నటీనటుల వరకు అంతా ప్రచారాల్లో పాల్గొంటారు. ఇది ఎంతో కష్టమైన పని అని నటి కృతి సనన్ అన్నారు. ఓ సినిమా ప్రచారంలో పాల్గొనలేక తాను ఏడ్చినట్లు చెప్పారు. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం భేడియా. ఈ సినిమాను కృతి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. భేడియా విడుదల సమయంలో నాకు చేతి నిండా ప్రాజెక్టులున్నాయి. ఒకవైపు షూటింగ్లలో పాల్గొంటూనే మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్స్ కు వెళ్లాల్సి వచ్చింది. వరుసగా ఇంటర్వ్యూలు, రియాలిటీ షోలకు వెళ్లాం. ఎన్నో ప్రముఖ నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించాం. రాత్రంతా ప్రయాణం, పగలంతా ప్రమోషన్లు. ఇంటర్వ్యూలో చెప్పిందే చెప్పాం. టేప్ రికార్డర్ ఉంటే బాగుండు అనిపించింది. ప్రతి ప్రశ్నకు నంబర్ డయల్ చేయగానే ఆన్సర్ వచ్చేలా ఏర్పాటు చేయాలి అనిపించింది. ఆ సినిమా విశేషాలన్నీ కంఠస్థం చేసుకున్నాం. భేడియా కోసం ఓ రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా అలసటతో నాకు ఏడుపు ఆగలేదు. దీంతో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కంగుతిన్నారు. నటనను ఇష్టపడుతున్నప్పుడు ప్రచారాల్లోనూ ఖచ్చితంగా భాగం కావాలి. నాకు కొన్నిసార్లు అవార్డ్ ఫంక్షన్స్ కు కూడా వెళ్లాలనిపించదు. ఫోటోషూట్లలో పాల్గొనాలని లేదని ఒకసారి నా స్టైలిష్ కు చెప్పాను. ఆమె వెంటనే ఫోటోషూట్ కు వెళ్లకపోతే ఆ దుస్తులు మీరు కొనాల్సి వస్తుందని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నో ఫోటో షూట్లు చేశాను అని కృతి సనన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను ఆయన కలిశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో సంక్రాంతికి రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కు దిల్ రాజు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని పవన్ ను కోరారు. దిల్ రాజు విన్నపంపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆలియా భట్ ఓ మాయ. ఒక్కసారి ఆమెతో పనిచేస్తే ఆ మాయలో ఎవరైనా పడిపోవాల్సిందే. ఆమె అర మనల్ని కూడా కమ్మేస్తుంది అంటున్నారు దర్శకుడు వాసన్ బాలా. ఇటీవల ఆలియాతో ఆయన జిగ్రా సినిమా తెరకెక్కించారు. ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా ఆలియాతో పనిచేశానన్న తృప్తి మాత్రం జిగ్రా వల్ల లభించిందని ఆయన అన్నారు. జిగ్రా సీరియస్ సబ్జెక్ట్, ఆ కథలో కామెడీ లేదు. కానీ సెట్ అంతా ఎప్పుడు కామెడీగా ఉండేది. కారణం ఆలియా భట్. తన నవ్వుతో అందరినీ నవ్విస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఆలియా స్పెషాలిటీ అన్నారు. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ప్రతి సోమవారం ఒక కీలక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. తాజాగా మరో బ్యూటిఫుల్ పోస్టర్ వదిలింది. ఈ సినిమాలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ రోల్ ఎలా ఉండబోతుందో తెలుపుతూ బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కన్నప్పలో ఆమె నెమలిగా కనిపించబోతుంది. అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవస్యం. కన్నప్పను సర్వస్వం, చెంచు యువరాణి, నెమలి అంటూ తాజాగా వదిలిన ఈ పోస్టర్పై రాసిన పదాలు ఈ క్యారెక్టర్ పట్ల క్యూరియాసిటీ పెంచుతున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్గా మారింది.
స్టార్ దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం సెన్సార్ని పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యూఎస్ సర్టిఫికెట్ని ఇచ్చారు సెన్సార్ వారు. కాగా ఈ పొలిటికల్ డ్రామా ట్రైలర్ను జనవరి 1న విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించిన 3వ గెటప్ తాలూకు ఎలివేషన్స్ను కూడా ట్రైలర్లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తయిందట. ట్రైలర్లో చరణ్ 2 పాత్రల లుక్స్, ఎమోషన్స్, ప్రధానంగా శంకర్ మార్క్ యాక్షన్ అండ్ టెక్నికల్ టేకింగ్తో పాటు తమన్ బీజిఎం కూడా మెయిన్ హైలైట్గా ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి ఫ్యాన్స్ని ఈ ట్రైలర్ ఫిదా చేస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం సంక్రాంతికి వస్తున్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గోదావరి గట్టు మీద మీను పాటలు విశేష ఆదరణను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సినిమా నుంచి బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఫుల్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటలోని మెయిన్ లిరిక్స్ ను హీరో విక్టరీ వెంకటేష్ ఆలపించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వెంకటేష్ పాడిన ఈ పాట సంక్రాంతి సందర్భంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ప్రతి సంవత్సరం దేశంలోని సినిమాల బ్రేక్ గురించి సర్వే నిర్వహించి మోస్ట్ పాపులర్ విభాగంలో టాప్ పొజిషన్లో ఉన్న సినిమాల జాబితాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏడాది మోస్ట్ పాపులర్గా నిలిచిన సినిమాల జాబితాను ఐఎండీ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ నటించిన కల్కి 2898 చిత్రం అగ్రస్థానంలో ఉండగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్త్రీ 2 రెండో స్థానంలో నిలిచింది. న్యూ ఇయర్ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తుంది బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె నటించిన 2 బిగ్ టికెట్ మూవీస్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజాసాబ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తనను ఆడియన్స్ కు మరింత రీచ్ చేస్తాయని నిధి అగర్వాల్ ఆశిస్తుంది. రాజాసాబ్ సినిమాను మూవీ టీం ఎంతో డెడికేటెడ్ గా రూపొందిస్తున్నారని, ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేనని నిధి చెబుతుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ 2 భారీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళంలో మరికొన్ని సర్ప్రైజింగ్ మూవీస్ ను న్యూ ఇయర్ లో అనౌన్స్ చేయనుంది నిధి అగర్వాల్. బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ శుభవార్తను తన అభిమానులతో షేర్ చేసుకుంది అతియా శెట్టి. 2025లో మన జీవితంలోకి కొత్త అతిథి వస్తాడు అంటూ పోస్టు పెట్టి మురిసిపోయింది. ఈ పోస్టు తర్వాత పెద్దగా బయట కనిపించలేదు అతియా. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అతియా బేబీ బంప్తో కనిపించింది. ఈ వీడియోలో ఆమెతో పాటు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, నితీష్ కుమార్ రెడ్డి తండ్రి కూడా కనిపించారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం. గోటితో పోయిన గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. A very tough leader, and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pending, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే ఊళ్ళో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాస్ ద సేమ్ టికెట్ అన్నారు. Sir, you are the 75 rupees ticket which they going to sell now. మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్. ఇక్కడ 75 రూపాయలు, 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది.
మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.